వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు సేఫ్, రైతులకు యూరియా కష్టాలు, మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనుల ర్యాలీ, కన్యాదానం చేస్తూ కుప్పకూలిన తండ్రి, స్పా సెంటర్ ముసుగులో గలీజ్ దందా. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలలో ఇప్పుడు చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. మొత్తం 42 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 50 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. మిగిలిన వారిని బయటకు తెచ్చేందుకు రెస్క్యూ కొనసాగుతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగింది. అయితే ఉదయం 8:30 ప్రాంతంలో కార్మికులు పనిచేస్తుండగా టన్నెల్ పైభాగంలో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. అటు హెలికాప్టర్లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ బయలుదేరారు. రైతులకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా బస్తాల కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో యూరియా కొరత రోజురోజుకి తీవ్రంగా మారుతోంది. తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, చిగురు మామిడి తదితర మండలాల్లో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. చిగురు మామిడి మండలంలోని ఇందుర్తిలో యూరియా బస్తాల కోసం రైతులు క్యూ కట్టారు. సొసైటీల వద్ద రోజంతా పడిగాపులు పడుతున్నా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొరగా వస్తున్న యూరియా బస్తాలు ఎవరికీ చాలడం లేదు. రైతు సహకార సంఘానికి 200 యూరియా బస్తాలు రాగా 400 మంది రైతులు వేచి ఉన్నారు. దీంతో సరిపడా బస్తాలు అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో మావోయిస్టులకు వ్యతిరేకంగా గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకు మామిడి కోట గ్రామంలో వందలాది గిరిజనులు మానవహారంలో పాల్గొన్నారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్ఫార్మర్ల పేరుతో గిరిజనులను హింసిస్తున్నారని, గిరిజన గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తమ జీవన విధానం అంతరించిపోయేలా మావోయిస్టులు అడ్డుపడుతున్నారని ప్లకార్డులను ప్రదర్శించారు. ఇప్పటికైనా మావోయిస్టులు గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోకుండా జనజీవన స్రవంతిలో కలవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విజయవాడలో స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. స్పా సెంటర్లో సోదాలు చేసిన మాచవరం పోలీసులు 10 మంది మహిళలు, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 10 మంది మహిళలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం స్పా సెంటర్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. తిరుమల అదనపు ఎస్పీ ప్రభాకర్ పై చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. 2019 నుంచి 20 మధ్య తిరుమలలో డీఎస్పీగా పనిచేసిన సమయంలో ప్రభాకర్ తనకు కేటాయించిన కాటేజీలో కోడి పుంజులను పెంచారు. కోడి పుంజుల వ్యర్థాలు, వాటి కూతలతో భక్తులు ఇబ్బంది పడడమే కాకుండా వాటి సంరక్షణకు కానిస్టేబుళ్లను పెట్టినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కానీ దీనిపై 15 రోజుల్లో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా జులిపించారు. మండే మార్కెట్ ప్రధాన రహదారిలో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఇక ముందు ఎవరైనా ఫుట్పాత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
గద్వాల వ్యవసాయ శాఖలో నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 2017 సంవత్సరంలో మల్దకల్ మండలం కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న నరేష్ కుమార్ నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందినట్లు బయటకు పోకింది. వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదుతో తీగ లాగితే డొంక కదిలింది. నకిలీ ధ్రువపత్రాలు పొందిన నిందితులు వెలుగులోకి వచ్చారు. నరేష్, నాగరాజులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామని డీఎస్పీ మొగులయ్య తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఆన్లైన్ డెలివరీ స్టోర్లో చోరీ జరిగింది. స్టోర్లోని విలువైన వస్తువులతో పాటు నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. షట్టర్ తాళాలను పగలగొట్టి సీసీ కెమెరా కేబుల్స్ కట్ చేశారు. స్టోర్లోని బీరువాను ఎత్తుకెళ్లి సమీపంలోని చెరువు దగ్గర ధ్వంసం చేసి నగదు తీసుకెళ్లారు. మాస్కులు ధరించి చోరీకి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన గోల్డ్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీవీఆర్ జ్యువెలరీ మేనేజర్ నాగరాజే ప్రధాన నిందితుడిగా తేల్చారు. డీవీఆర్ జ్యువెలరీ షాప్లో మేనేజర్గా పనిచేస్తున్న నాగరాజు షాప్లోని నగలు కొట్టేయాలని పథకం రచించాడు. అందుకోసం తన స్నేహితులను పురమాయించాడు. పక్కా ప్లాన్తో ఉన్న నాగరాజు బంగారు ఆభరణాలను బైక్పై తీసుకెళ్తుండగా తన స్నేహితులు భరత్, సాయి వచ్చి ఆభరణాలు ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నాగరాజు వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బైక్పై నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారని కంప్లైంట్ ఇచ్చాడు. 4 కోట్ల విలువైన 5 కిలోల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగరాజు ఇచ్చిన కంప్లైంట్తో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. దోపిడీకి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో మేనేజర్ నాగరాజునే అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతోనే చోరీ జరిగిందా లేదంటే చోరీ నాటకం ఆడుతున్నారా అని కోణంలో విచారించిన పోలీసులు నాగరాజే ఈ సీన్ మొత్తానికి కథానాయకుడని గుర్తించారు. నాగరాజుతో పాటు మరో 5గురిని అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పురాతన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం ధ్వజారోహణం నిర్వహించారు. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. తూర్పు భాగాన శ్మశాన వాటిక ఉంది. అందుకే ఈ ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.